ఇటీవల కురిసిన వర్షాలతో మేడిగడ్డ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జీవం పోసుకున్న ప్రాణహిత పరవలు తొక్కుతోంది. గోదావరి ఉభయ నదుల ప్రవాహంతో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం మేడిగడ్డలో 9 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. 15 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. బ్యారేజ్ 85 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ప్రాణహిత పరవలు తొక్కుతుంది. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి జలకళను సంతరించుకుంది. నిండు గోదావరిలా ప్రవాహం కొనసాగిస్తుంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నుంచి ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్నటువంటి వరద ఉధృతి చూడవచ్చు. ఒక్కసారి మేడిగడ్డ బ్యారేజీకి ఇటు ప్రాణహిత అదేవిధంగా గోదావరి రెండు నదులు కలిసి దాదాపు 9 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోగా వస్తుంది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద దృశ్యాలను చూడవచ్చు. మేడిగడ్డ బ్యారేజీకి 9 లక్షల పైన క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అదేగా ఫ్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి. గత 15 రోజులుగా ఇదే పరిస్థితి. మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత నుంచి ఎక్కువగా వరద నీరు వస్తుంది. దీంతో వచ్చినటువంటి నీరునంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎత్తిపోతలు కొనసాగించడం 85 గేట్ల ద్వారా నీటినంతా కూడా అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి దిగువనంతా కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. గేట్ల వద్ద కూడా ఒకసారి వరద ఉధృతి చూడవచ్చు. ఏ రకంగా వరద ప్రవాహం కొనసాగుతుందో ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. పెద్ద ఎత్తున 9 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందంటే భారీగా వరద నీరు వస్తుందని అర్థం. గతంలో అయితే ఇంతకన్నా ఎక్కువ కూడా ఇన్ఫ్లో వచ్చింది. దాదాపు 10 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చినప్పుడు కూడా నీటినంతా కూడా లిఫ్ట్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లితో పాటు మిగతా బ్యారేజీలన్నీ కూడా నింపడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ బ్యారేజీలో తలెత్తినటువంటి మరమ్మతు కావచ్చు, కుంగిపోయినటువంటి కారణాలు కావచ్చు, గేట్లన్నీ ఓపెన్ చేసి నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. గోదావరి దిగువన మాత్రం వరద ప్రవాహం ఎక్కువ కొనసాగుతుంది. అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాంతంలో మాత్రం గోదావరిలో పెద్ద ఎత్తున వరద మాత్రం రావడం లేదు. కేవలం కొంత నామమాత్రపు వరద ప్రవాహం మాత్రం కొనసాగుతుంది. అది కూడా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహమే. అయితే దిగువ గోదావరి మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి గోదావరిని చూడవచ్చు. పెద్ద ఎత్తున మేడిగడ్డ బ్యారేజీకి మాత్రం వరద ప్రవాహం మాత్రం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, మేడిగడ్డ బ్యారేజీ నుంచి.